స్వాగతం చిన్నారులారా, ఇది మీ కథల పాఠశాల. ఇప్పటి కథ చిన్నారుల మనసును గెలిచిన ఒక ఆవు కథ. ఒక మంచి ఆవు చిన్నారి మనసులను ఎలా గెలిచిందో చూద్దాం. ఒక ఊరిలో పచ్చని పొలాల మధ్య ఒక తెల్లటి రంగు ఆవు ఉండేది. అది నెమ్మదిగా నడిచేది, ఎవరికి హాని చేసేది కాదు. అదే మార్గంలో ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే ఆ నలుగురు పిల్లలు ఆ ఆవుని చూసేవారు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళు ఆ ఆవుతో ఆటలు ఆడడం మొదలుపెట్టారు. ఆ ఆవు కూర్చుంటే దాని తోకని లాగటం, కొమ్ముల్లో పూలదండలు వేసి నవ్వటం, ఇలాంటి పనులు చేసేవారు. కానీ ఆవు ఒక్కసారి కూడా కోప్పడలేదు. ఒకరోజు వాళ్ళ తల్లి చూసి ఆవుని మాట్లాడదని, బాధపడదని అనుకుంటున్నారా? అది మనుషుల కన్నా ఎక్కువ మనసున్న జంతువు, దానిని బాధ పెట్టకూడదు అని చెప్పారు. ఆ మాటలు విని ఆ పిల్లలు ఆ ఆవు దగ్గరికి వెళ్ళి తల వంచి క్షమించు అని చెప్పారు. ఆవు వాళ్ళ చేతులను ముద్దుగా నాకింది. ఆ రోజు నుంచి ఆ పిల్లలు ప్రేమగా చూసుకున్నారు. దానికి గడ్డి తేవడం, నీళ్లు పోయడం మొదలుపెట్టారు. ఆవు వారిని ఎప్పుడూ స్నేహంగా చూసేది. వాళ్లకు అర్థమైంది జంతువుల ప్రేమను గౌరవించాలి అని. ఇలా మన ఆవు చిన్నారుల మనసులను గెలిచింది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కథల పాఠశాలకు సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన కథతో తిరిగి కలుద్దాం చిన్నారుల.